శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 22 జూన్ నుండి 5 జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క 15 రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి 22వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు ఎలా ఉందనేది చూద్దాం. అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ జూలై 5వ తారీఖు వరకు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవి బుధుడు శుక్రగ్రహ సంచారం అనేది జరిగింది. అదేవిధంగా వ్యయ స్థానాల్లో గురువు, అదేవిధంగా లాభస్థానాల్లో కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో అది ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంటే విద్యార్థులకి కొంచెం అనుకూలత ఇవ్వగలుగుతుంది. కానీ విద్యార్థులకి అనుకూలత ఇవ్వాలంటే గురుగ్రహ బలం అనేది కూడా మనం చూడాలి. గురువు కొంచెం బలం తక్కువగా ఉంది. రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు బలం అనేది చాలా ముఖ్యం. కాబట్టి విద్యార్థులకు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే 16వ తారీఖున జన్మరాశిలోకి రవి బుధుడు శుక్రుడు గ్రహ సంచారం అంటే పంచగ్రహ కూటమి తర్వాత ఈ యొక్క మార్పు అనేది జరిగినటువంటి పంచగ్రహ కూటమి కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. జన్మరాశిలోకి రాబోతున్నటువంటి జరిగినటువంటి రవి బుధుడు శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా ఇవ్వరన్నమాట. అంటే ముఖ్య కారణం వచ్చేటప్పటికీ రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తాడో ధనక్షయకారకుడుగా ఉంటాడు. డబ్బు సంపాదించగలుగుతారు, అదేవిధంగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో శని సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. చతుర్థంలో వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో సన్మానాలు జరగడానికి కూడా కొన్నిసార్లు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందన్నమాట. అంటే సన్మాన భూషితం జరగటానికి అవకాశం ఉంది. మరియు జన్మరాశిలో రవి సంచారం జరుగుతున్నప్పుడు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీకు మాట్లాడే విధానాన్ని కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అధికమైనటువంటి కోపం కొన్ని కష్టాన్ని కూడా చేకూరుస్తుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగాను జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. 29వ తారీఖున అంటే వారంలో మొదటి వారం కన్నా రెండో వారం అంటే 29 నుంచి బుధుడు ధనస్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. ధనస్థానంలోకి రాబోతున్నటువంటి బుధుడు 29వ తారీఖు నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరడం అనేది ఒక మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. దూరంగా జరిగినటువంటి వారు కూడా 29వ తారీఖున వచ్చి మేము ఉన్నామని చెప్పి మీకు ఒక సహాయాన్ని చేయడం అనేది జరుగుతుంది. అది మరియు మీకు మానసిక సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాజకీయ పరంగా కూడా ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. రాహు యొక్క అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా ఒక ఎత్తు ఎదగడానికి అవకాశం అనేది ఉంది. నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు కూడా సాధించడం మనకి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. సఫలీకృతం ఆ యొక్క అవకాశాల్లో సఫలీకృతం అవడానికి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అంతగా కలిసి రావు. నూతన వ్యాపారాలకి దూరంగా ఉండటమే ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. దానికి ప్రతిఫలం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. దాని ముఖ్య కారణం జన్మరాశిలో ఉన్నటువంటి రవి బుధుడు శుక్రుడు ఈ యొక్క 3 గ్రహాల కూటమి అనేది జన్మరాశిలో సంచారం జరుగుతూ ఉన్నదన్నమాట. దాని యొక్క ప్రభావం అనేది రాశివారి మీద ఉంటుంది. అదేవిధంగా వ్యయ స్థానాల్లో వచ్చేటప్పటికి రాశి వారికి గురుగ్రహ సంచారం జరుగుతుంది. గురువు యొక్క ప్రతికూలత రీత్యా ఈ రాశి వారికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులతో పాటు ఎవరైతే టీచరింగ్ ప్రొఫెషన్లో కానీ విద్యా
అనుసంధాన సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, అంటే టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం గురువు యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే ఈ యొక్క 15 రోజుల్లో కూడా, అంటే జూలై 5వ తారీఖు వరకు కూడా ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి మీద ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. స్టేషనరీ షాప్స్లో ఉన్నటువంటి వారు, హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా యావరేజ్గా వాళ్ళ యొక్క బిజినెస్ జరుగుతూ ఉంటుంది, కానీ హై అవుట్పుట్ అనేది పొందడం అనేది అంతగా అనుకూలంగా ఉండదు అన్నమాట. కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వారికి, మరియు అదేవిధంగా ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే లాభస్థానంలో ఉంది కాబట్టి కుజుడు వచ్చేటప్పటికి ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్కి, డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇంకా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో చాలా వరకు సొల్యూషన్స్ అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళు సంపాదించడం అనేది జరుగుతుంది. కానీ సంపాదించగలుగుతారు, కానీ దాని తగినట్టుగానే డబ్బు అనేది ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే, ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి జ్వరపీడత్వానికి గురి కావడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి శని అత్యంత యోగ్యాన్ని తగ్గిస్తూ ఉంటాడు అన్నమాట. భాగ్యం అనేది లక్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆ లక్ ఫ్యాక్టర్లో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయం దగ్గరికే వచ్చి దూరంగా జరగటం అనేది ఒక ప్రతికూలమైనటువంటి అంశంగానే మనం చెప్పచ్చు అన్నమాట. ఆ యొక్క ప్రతికూలమైనటువంటి అంశం అనేది ఈ రాశి వారికి శని యొక్క ప్రభావ రీత్యా జరుగుతున్నది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. అంటే సెకండ్ హాఫ్లో, అంటే 29వ తారీఖున బుధగ్రహ సంచారం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి ఈ యొక్క మనీ మూమెంట్ అనేది కొంచెం బెటర్ అవుతుంది అన్నమాట. ఇరుగు పొరుగు సఖ్యత కూడా బెటర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కన్నా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే రవితో కలిసినటువంటి బుధుడు కాకుండా ఓన్లీ బుధుడే వచ్చేటప్పటికి 29వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు స్పెక్యులేషన్స్లో కూడా కొంచెం మనీ మూమెంట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. మరి వాటితో పాటు డాక్టర్స్, ఇంజనీరింగ్, టెక్నికల్ ప్రొఫెసర్స్ కానీ, లేకంటే ప్రొఫెషనల్స్ కానీ, మ్యాథమెటికల్గా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రేపు రాబోతున్నటువంటి 29 నుంచి కొంచెం అనుకూలత అనేది రికవరీ పీరియడ్గా నేను చెప్పొచ్చు అన్నమాట. ఆ విధంగా దానిలో సక్సెస్ అనేది పొందగలుగుతాం. ఈ రాశి వారిని గమనించినట్లయితే మనకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం గమనిద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో రవి, బుధుడు, శుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు రవి యొక్క అనుకూలత అనేది లేదు. రవి యొక్క అనుకూలత రీత్యా దాన్ని పెంచుకోవటం కోసం ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది చాలా ఇంపార్టెంట్. లక్ ఫ్యాక్టర్గా డిసైడింగ్ కూడా అది కూడా చెప్పొచ్చు అన్నమాట. దానికి రీత్యా వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపాన్ని, గురుగ్రహం మంత్ర జపాన్ని, అదేవిధంగా ఎల్లో సాఫైర్ని ధరించడం. ఎల్లో సాఫైర్ అంటే ఈ యొక్క పుష్యరాగాన్ని ధరించాలి. 5 క్యారెట్స్ చూపుడు వేలుకు డైరెక్షనల్ ఫింగర్కి పెట్టుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పెరిగే విధంగా ఉంటుంది. దక్షిణామూర్తి శ్లోకాన్ని కూడా పఠించవచ్చు. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించినా సరే కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.